హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీత్ వాసం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ అయితే అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ పార్సల్ మా హస్బెండ్కి బాగా క్లోజ్ అయిన పర్సన్ అయితే ఇండియా నుంచి తీసుకొచ్చాడు. ఇది మరీ ఎక్కువ కాదండి, జస్ట్ అరౌండ్ 7 kgs పార్సల్. సో లెట్స్ అన్బాక్స్. సో ఇలా అయితే ప్యాకింగ్ వచ్చింది. సో నేను అయితే పార్సల్ వచ్చింది. సో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఈవెన్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇదైతే నేను ఒక స్పెషల్ ఈవెంట్ కోసం ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అదేంటనేది నేను వచ్చే వ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మా పాప డ్రెస్. ఇది హైదరాబాద్ ఒక బొటిక్ నుంచి నేను స్టిచ్చింగ్ చేయించాను. సో క్లోజ్లో చూస్తే ఇలా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, చూసారు కదా. వర్క్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే చూస్తే ఇది కొంచెం లెంత్ అనిపిస్తుంది వాళ్ళ హైట్కి. సో ఎలా అడ్జస్ట్ చేయాలో చూడాలి. ఎందుకు ఇలా నేను లెంతీగా తెప్పించానంటే మనం తర్వాత పొట్టిగా అయితే చాలా ప్రాబ్లం కదండి, మనం ఇక్కడికిక్కడ సరి చేసుకోలేము. అదే లెంత్ అయితే కొంచెం బెటర్గా ఏమైనా చేయొచ్చేమో అన్నట్టుగా నేను తెప్పించుకున్నాను. ఇది ఒక పాప డ్రెస్. అండ్ ఇది ఇంకొక డ్రెస్. ఇది మా పెద్ద పాపది. ఇవి పిల్లలు స్టైల్ చేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. ఇలా ఉంది, పట్టుతోనే తయారు చేసినవి. ఇది కూడా సేమ్ బొటిక్లోనే తెప్పించుకున్నాను. నేనైతే ఏమీ ప్రమోషన్స్ చేయట్లేదండి, జస్ట్ నేను ఏం తెప్పించుకున్నానో అవి చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చితే చెప్పండి ఏ డ్రెస్ బాగుందనేది. అండ్ దీనికి కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వచ్చింది. అండ్ ఇది వర్క్ కూడా చాలా నీట్ అండ్ బాగా చేశారు. ఇది మగ్గం వర్క్, చూసారు కదా, చాలా నీట్గా ఉంది. ఇది అనదర్ డ్రెస్. మళ్ళీ వచ్చేసి ఇదంతా మా బెంగళూరులో మా చెల్లి ఉందన్నమాట, మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. తను ప్యాక్ చేసింది. సో మేబీ ఇది నేను ఆర్డర్ చేయలేదు, మేబీ తను ఆర్డర్ చేసింది అనుకుంటా. తను పిల్లల కోసం పంపించిందని అనుకుంటున్నాను. సో ఇలా బ్యాంగిల్స్, ఇలా 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పంపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ హేమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డెకరేషన్ కండి. ఇప్పుడు డెకరేషన్కి వస్తున్నాయి కదా బ్యాక్ డ్రాప్స్, బ్యాక్గ్రౌండ్కి ఒక ఈవెంట్ అయితే ఉంది. అది చాలా మా లైఫ్లో చాలా ది మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ అన్నట్టు. అదేంటో నేను ఖచ్చితంగా వచ్చే వ్లాగ్స్లో షేర్ చేస్తాను. దానికోసం ఒక బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను. అండ్ ఇవైతే జర్మన్ సిల్వర్ కుందులు. నేను ఫస్ట్ టైం జర్మన్ సిల్వర్ ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇవి అవన్నమాట. ఇవి నేను అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను. అరౌండ్ 3000 పడింది ఇది సెట్. ఇదొకటి. ఇవి గంటెలు. మనకి ఇక్కడ ఇంత పెద్ద గంటెలు ఇలాంటివి దొరకవు కదా, అందుకనే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. నేను వీడియో కాల్లో చూసి కొంచెం చిన్న సైజ్ అనుకున్నాను, బట్ ఇవి చాలా పెద్దగా వచ్చాయి. బట్ ఓకే, నా దగ్గర అయితే ఇంత పెద్దవి లేవు, సో యూజ్ చేస్తాను. అండ్ ఇది ఒకటి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేది, స్టీల్ది, స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె. ఇది చాలా వెయిట్ ఉంది, ఆల్మోస్ట్ 1 kg దాకా ఉంది. అండ్ దానికి మూత. ఇంకేముంది, ఇది నేను ఆర్డర్ చేయలేదు. సో చూద్దాం ఏంటో. ఓకే,
బర్త్డే గిఫ్ట్స్ ఫర్ కిడ్డు అండ్ హడ్డు, హాద్య అండ్ అలేఖ్య. సో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే మా చెల్లి పంపించింది మా పిల్లల కోసం. తనకి 2 డాటర్సే. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నేను ఇవి వాళ్ళ బర్త్డే రోజే సర్ప్రైజ్గా ఇస్తాను. సో దే విల్ బీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ టు ప్యాక్ చేయాలి మళ్ళీ ఇవి. అండ్ ఈ కవర్లో అయితే ఇంతే. నెక్స్ట్ కవర్ చూద్దాం. సో ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది ఇంకొక పార్సల్. ఈ కవర్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఇందులో ఏమి వచ్చాయో చూద్దాము. సో ఫస్ట్ అయితే మా పిల్లల డ్రెస్సే వచ్చింది. అండ్ ఇది మా చిన్న ఐరాది డ్రెస్. సో చూసారా ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను డ్రెస్. అమెజాన్ కాదు, మింత్రాలో తీసుకున్నాను. అండ్ దాని టాప్ ఇంతకుముందు దాంట్లో ఇది దాని యొక్క చున్నీ చున్నీ అంటారు కదా, చున్నీ. ఇదంతా ఇలా వచ్చింది సెట్. ఇది కూడా చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేను కిడ్స్కి వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇంకా ట్రై చేయలేదు, మా పిల్లలకి ట్రై చేయాలి. ఇదైతే మా హస్బెండ్కి తీసుకున్న కుర్తా. ఏమీ ట్రై చేయలేదు, చూడాలి అసలు సరిపోతాయో లేదో నాకు తెలియదు. అండ్ ఫస్ట్ ఒక డ్రెస్ చూపించాను కదా, దాని కాంబినేషన్లోనే ఇద్దరికి ఒకేలాగా డిజైన్ తీసుకోవాలనుకున్నాను. అయితే దానికి కాంబినేషన్లోనే ఇది పెద్ద పాపది డ్రెస్. సో తనకి లావెండర్ కలర్ అంటే చాలా ఇష్టం. సో తనకి ఆ కలర్ ఇష్టం కాబట్టి తన కోసం ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది కూడా నా హైట్కి ఇది ఆల్మోస్ట్ చూడండి నా హైట్కి ఉంది. ఐ డోంట్ నో ఎలా ఇది అడ్జస్ట్ చేయాలనేది అయితే నాకు అర్థం కావట్లేదు. అడ్జస్ట్ చేద్దాము అన్నట్టుగానే తీసుకున్నాను, బట్ ట్రై చేయాలి ఈవెంట్ లోపు. అండ్ ఇది దాని యొక్క బ్లౌజ్. ఇలా ప్యాటర్న్ అనేది చాలా కొత్తగా ఉంది నాకైతే. అంటే మేము ఇండియాకి వెళ్ళక 2 years అవుతుంది కదా. సో ఇప్పుడు చాలా ప్యాటర్న్స్ వచ్చాయి ఇండియాలో అయితే. సో ఇది దాని ప్యాటర్న్. అండ్ చాలా సింపుల్ మగ్గం వర్క్ అయితే చేశారండి. చాలా చాలా బాగుంది. మనకి ఈ వీడియోలో చూస్తే అంత కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా దగ్గర నుంచి చూస్తే పర్ల్ అండ్ థ్రెడ్ వర్క్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా చూడాలి, పిల్లలకి ట్రై చేసి ఎంత పెద్దగా అయ్యాయి అనేది అయితే చెక్ చేయాలి. ఇది అనదర్ డ్రెస్. అంటే ఇద్దరు పిల్లలకి 2 డ్రెస్సెస్ చొప్పున అయితే నేను తెప్పించాను. అండ్ ఇది ఒక శారీ, దాని బ్లౌజ్ పీస్. సో ఈ ఈవెంట్కి శారీ అయితే ఎక్స్ట్రా కావాలి, దానికోసమనే నేను తెప్పించాను. కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది నేను మింత్రాలోనే తీసుకున్నాను. మెటీరియల్ కూడా చాలా బాగుంది, చూడడానికి లైట్ వెయిట్గా. ఇది ఏం మెటీరియల్ నాకు ఐడియా లేదు, గుర్తులేదు. అంటే ఆ రోజు చూశాను, నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు కదా అని తెప్పించుకున్నాను. ఇదైతే మీరు అర్థమవుతుంది కదా, ఇది చూడగానే ఇది అది గడపలకు పెట్టుకునేది తోరణం. వర్క్ వచ్చి పర్ల్ వర్క్ వచ్చింది. అండ్ కింద లోటస్ ఇవి వచ్చాయి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను పార్సల్ వచ్చిన తర్వాత ఈరోజే చూస్తున్నాను వీటిని. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మామిడి తోరణాలు అంటారు కదా, ఇవి అలా తెప్పించాను. నేను ఫస్ట్ టైం ఇలా పార్సల్స్ తెప్పించడం. సో నాకు ఐడియా లేదు ఎలా ఉంటాయి అనేది. చూసారు కదా, ఇలా ఉంది తోరణం, బ్యూటిఫుల్గా ఉంది కదా.
జస్ట్ ఒక సింపుల్ థ్రెడ్ వర్క్ అయితే చేశారు. ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేనైతే లింక్ షేర్ చేస్తాను. అలాంటిదే ఇంకొక తోరణం. అండ్ కొన్ని అయితే నేను ఇలా పూజకు సంబంధించిన అయితే తెప్పించాను. ఒత్తులు, పూజ పసుపు అండ్ కుంకుమ, ఇవి ఖర్జూరం అండ్ ఇది బ్లౌజ్ పీసెస్ ఒక 3 తెప్పించాను కావాలి అంటే పూజకి. ఇవి వైట్ టవల్స్, ఇది కూడా పూజకనే తెప్పించాను. అండ్ కొన్ని ఇండియన్ కాయిన్స్ తెప్పించాను. నా దగ్గర కాయిన్స్ లేవు, సో కాయిన్స్ కావాలన్నారు పూజకి, సో నేను కాయిన్స్ కూడా తెప్పించాను. మా చెల్లి అయితే చాలా బాగా నీట్గా ప్యాకింగ్ చేసింది ఎవ్రీథింగ్. అండ్ ఇవి కొన్ని స్టిక్కర్స్, అవి స్టిక్కర్స్ తెప్పించాను కొన్ని. ఇవి వక్కలు, ఇండస్ వ్యాలీ హెన్నా ఇండియాలో వాడేదాన్ని, సో అది ఇక్కడ నాకు దొరకట్లేదు, అందుకని చిన్న ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. ఏనండి, ఇవి మా ఇండియా నుంచి వచ్చిన పార్సల్ విశేషాలు. అండ్ నేను ఫస్ట్ టైం తెప్పించుకున్నాను ఇండియా నుంచి ఇలాగా పార్సల్. అంటే అంతకుముందు ఓన్లీ పిల్లల డ్రెస్సెస్ అయితే తెప్పించాను ఒక బొటిక్ నుంచి డైరెక్ట్గా. ఈసారి అయితే తెలిసిన పర్సన్స్తో అతను చాలా జనరస్గా మాకు ఇంత వెయిట్ అయితే తెచ్చాడు. అండ్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి డెకరేషన్, అండ్ నా థింగ్స్ ఇంకా రాలేదు. అంటే నా పట్టు శారీ అవి కూడా ఇంకా హైదరాబాద్లో స్టిచ్చింగ్ అవుతున్నాయి అన్నమాట. అవి ఇంకా టైం పడుతుంది. సో ఆ పార్సల్ రాగానే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే కమెంట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.